బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రారంభోత్సవానికి ముందు అపశృతి చోటు చేసుకుంది. ఈ రోజు సాయంత్రం తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం కార్యక్రమం జరగనుంది. కార్యక్రమానికి ముందుగా ధ్వజస్తంభం ఇనుప కొక్కి విరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రారంభోత్సవానికి ముందు అపశృతి చోటు చేసుకుంది. ఈ రోజు సాయంత్రం తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం కార్యక్రమం జరగనుంది. కార్యక్రమానికి ముందుగా ధ్వజస్తంభం ఇనుప కొక్కి విరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. మధు, చెప్పండి, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రారంభోత్సవానికి ముందే అపశృతి చోటు చేసుకున్నట్టు తెలిసింది. సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కిరణ్మయి తిరుమల బ్రహ్మోత్సవాలు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రారంభోత్సవానికి ముందు అపశృతి చోటు చేసుకుంది. అయితే ఈ రోజు సాయంత్రం తిరుమలలో బ్రహ్మోత్సవాల భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం ముందుగా ధ్వజస్తంభానికి ఇనుప కొక్కి కూడా పూజ చేస్తారు. అయితే కొక్కి కూడా విరిగిపడడంతో ఒకసారి అపచారం జరిగిందని కూడా అక్కడ ఉండే భక్తులు కూడా ఇదవుతున్నారు. అయితే బ్రహ్మోత్సవాలు కూడా ఇతర ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే తిరుమలకి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు కూడా సాయంత్రం శ్రీవారి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. అయితే శ్రీనివాస వెంకటేశ్వర తొలినాళ్ళని బ్రహ్మదేవుడు పిలిచిన కోపం తనకు ఉత్సవాలు కూడా నిర్వహించి అభిమించారు. అయితే ప్రజారోహణం మధ్యలోనే నిర్వహించిన సాయంత్రం పూర్తయ్యే బ్రహ్మోత్సవాలు కూడా ఏర్పాటు అయితే ఇవాళ తిరుపతికి సీఎం కూడా రానున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేయడం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారి సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం 7 గంటలకు తిరుమల చంద్రబాబు కూడా చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు తన సత్యమైన భువనేశ్వర్ దగ్గర శ్రీవారి పట్టు వస్త్రాలు కూడా సమర్పించనున్నారు. దర్శనాంతం 2025 డైరీ క్యాలెండర్ కూడా చంద్రబాబు కూడా ఆవిష్కరించారు. రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనంపై శ్రీవారి కూడా ఊరేగిస్తారు. ఈ ఉత్సవాల్లో చంద్రబాబు దంపతులు కూడా పాల్గొంటారు. సీఎం చంద్రబాబు తిరుమల వస్తుండడంతో పోలీసులు కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. అయితే భక్తులు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భాన్ని అంకురార్పణ కూడా జరిగింది. అయితే ఈ రోజు అంకురార్పణ జరిగింది. అయితే ఈ రోజు కొన్ని ఒక ధ్వజస్తంభానికి ఒక్కొక్క ఎరగడంతో కూడా చిన్న అప్రశృతి కూడా జరిగింది. అయితే అధికారులు కూడా దాని తగిన జాగ్రత్తలు కూడా తీసుకుని కూడా బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కిరణ్మయి. రైట్ మధు, థ్యాంక్ యూ.